నమస్తే, వెల్కమ్ టు రక్షా సిరీస్ అన్ అవేకెనింగ్. సో ఇప్పటి వరకు కొంచెం సాఫ్ట్గా నేను లలిత్ గారు చాలా ఫార్గా మాట్లాడుతూ కూల్గా చేసాం కదా. అలా కాకుండా నాకు అనిపించింది ఫార్ అండ్ అగైనెస్ట్ లాగా. అంటే ఏంటంటే నేను నమ్ముతాను ఏ విషయాలైనా సొసైటీలో ఒక నార్మల్ పర్సన్ లాగా, లైక్ సెక్యులర్ అనుకోండి, సెక్యులర్ హిందూ. కానీ లలిత్ గారు నమ్మరనమాట చాలా విషయాలు. సో ఈరోజు అలా మాట్లాడుకుందాము. ఇట్ డజంట్ సెన్స్ నేను సెక్యులర్ కాదు, ఐఎమ్ హిందూ, 100% హిందూ. సో ఈరోజు నాకు అడగాలనిపించిన ప్రశ్న ఏంటంటే, యాక్చువల్లీ వాట్ ఈజ్ లవ్ జిహాద్ అండ్ లవ్ క్రూసేడ్? ఈ వర్డ్స్ నేను ఈ మధ్య సొసైటీలో చాలా వింటున్నాను. లవ్ జిహాద్ గురించి అయితే నాకు కొంచెం ఐడియా ఉంది, బట్ 100% ఐడియా లేదు. అలాగని ఇప్పుడు నేను అడిగే విషయంలో ఏంటంటే, సొసైటీలో ఉన్న ఒక మామూలు అమ్మాయిగా అడుగుతున్నా సెక్యులర్గా, వై యు ఆర్ సో మచ్ అగైనెస్ట్ అబౌట్ లవ్ జిహాద్ అండ్ లవ్ క్రూసేడ్? ముందుగా అందరికీ నమస్కారం అండి. మేడం, మీరు అడిగింది కరెక్టే. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు అనేది పక్కన పెడితే, ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా హిందూ ఆడపడుచులకి, హిందూ ఎవరైతే సమాజం ఉన్నారో సమాజం మొత్తం అందరికీ కూడా తెలియాలి. కారణం ఏంటంటే, ఒక 2 మతాలు ఉన్నాయి. అంటే ఉండటానికి అబ్రహామిక్ మతాలు 3: యూదు మతము, ఇస్లాము, క్రైస్తవ మతం. కానీ యూదు మతం వల్ల భారతదేశంలో ఎటువంటి ప్రమాదము లేదు. అసలు యూదు మతం యొక్క ప్రభావం ఇక్కడ లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి ఇస్లాం గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ 2 మతాల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సీక్వెన్స్లో వద్దాం. అబ్రహామిక్ మతాల్లో మొట్టమొదట జుడాయిజం, యూదు మతం. దాని నుంచి ఆ యూదు మతం తప్పు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి వచ్చింది నేను అని చెప్పేసి యేసు అనే ఒక వ్యక్తి రావటం. ఆ యేసు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ మతం ఏర్పడటం. ఆ వ్యక్తి తర్వాత ఈ క్రైస్తవ మతం వచ్చేసి యూదు మతంలో యెహోవా ద్వారా కాదు, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే మీరు భగవంతుడిని చేరుకోగలుగుతారు, పరలోకాన్ని చేరుకోగలుగుతారని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇస్లాం అనే ఒక మతం వచ్చింది. ఈ ఇస్లాం కూడా ప్రవక్త ఆధారంగా వచ్చిన మతమే. ఈ ప్రవక్త ఆధారంగా వచ్చిన ఇస్లాం మతం ఏమంటుంది? యూదు మతము, క్రైస్తవ మతం కూడా మనకి శత్రువులు. మీరు పరలోకం చేరుకోవాలి అంటే, లేదు జన్నత్కి చేరుకోవాలంటే అల్లాని మాత్రమే సర్వోన్నత దైవంగా, మహమ్మద్ని మాత్రమే అంతిమ దైవ ప్రవక్తగా అంగీకరించాలి అని చెప్పేసి ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. అలాంటి ఒక ఆక్రమణవాద సిద్ధాంతంతో వచ్చిన ఈ 2 మతాలు కూడా ఒక 150 క్రైస్తవ దేశాలుగా, ఒక 60 ఇస్లామిక్ దేశాలుగా ఏర్పడిపోయినాయి. అంటే వాళ్ళ విస్తరణవాదము, సామ్రాజ్యవాద ధోరణి ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేది మీకు అర్థమవుతోంది. అసలు వై యు ఆర్ సో మచ్ అగైనెస్ట్ అబౌట్ లవ్ జిహాద్? ఆ పర్టికులర్ పదాలు ఎందుకు? మీ హిందూసే, ఐ మీన్ అంటే నేను సెక్యులర్ గా మాట్లాడుతున్నాను కాబట్టి, మీ కట్టర్ హిందూసే కదా ఈ పదాలు తీసుకొచ్చారు, ఈ లవ్ జిహాద్ కైండ్ ఆఫ్ థింగ్స్. సీరియస్లీ ఎస్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2 మతాలు ఇన్ని రాజ్యాలకు ఏర్పడటానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న మతోన్మాదం. అయితే ఈ మతోన్మాదాన్ని ఎట్లా చూపిస్తారు కొంతమంది అంటే, ముస్లిమ్స్ వచ్చేపటికి జిహాద్ అంటారు, క్రైస్తవులు వచ్చేపటికి క్రూసేడ్ అంటారు. అంటే క్రూసేడ్ అంటే ఏంటి? ఒక రకంగా తమ మతాన్ని వ్యాప్తి చేసుకోవటం కోసం ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో బైబుల్ పట్టుకొని చేసిన మత యుద్ధాలని క్రూసేడ్స్ అంటారు. అలాంటివే జిహాద్ అంటే కూడా. అంటే ఈ అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఇస్లాం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇస్లాం వైపుకి నడిపించడం కోసం వాళ్ళు పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, అది యుద్ధోన్మాదం అనుకోండి, మరొకటి అనుకోండి, దానికి వాళ్ళు జిహాద్ అంటారు. ఈ రోజు మీరు చూస్తూ ఉంటే కొంతమంది బాంబులు వేస్తున్నారు, తుపాకులతో తాజ్ లాంటి హోటల్స్ మీద అటాక్ చేసి అనేక మందిని చంపుతున్నారు. దీని అంతటికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే జిహాద్, పవిత్ర యుద్ధం అని పేరు పెట్టుకున్నారు. అలాంటి మత ఆక్రమణ కోసం పెట్టుకున్నది క్రూసేడ్ కూడా. సో ఇక్కడ ప్రేమకి ఈ 2 పదాలని ఎందుకు ఆపాదిస్తున్నాము, ప్రేమకి ఈ 2 పదాలని ఎందుకు తగిలించి లవ్ జిహాద్, లవ్ క్రూసేడ్ అంటున్నాం అంటే, ఇళ్లలో చాలా మంది ప్రాణం మీద తీపి లేనోళ్ళు, చట్టాల పట్ల గౌరవం లేనోళ్ళు, సమాజం పట్ల ఎటువంటి కన్సర్న్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తుపాకులు పట్టుకుని, బాంబులు పట్టుకుని మానవ బాంబులుగా మారిపోయి, లేకపోతే మందిని చంపే వ్యక్తులుగా మారిపోయి యుద్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం టెర్రరిస్టులు అని, మిలిటెంట్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తాం. Who creates violence in a place? Yes, yeah. They are terrorists. In the name of God or in the name of religion. Yes. These goons are doing that. Correct. సో ఇట్లా కాకుండా కొంతమంది ఉంటారు, సమాజం పట్ల వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. చెప్తానండి. ఇంకోటి, చట్టాలు, వ్యవస్థల పట్ల కొంత భయం ఉంటుంది. వాటితో పాటు కొంతమందికి కొన్ని భిన్నమైన వ్యూహాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ ఎంచుకున్న ఇంకో సాఫ్ట్ కోర్ టెర్రరిజం ఏంటి అంటే ప్రేమ. ఈ ప్రేమ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని హిందూ ఆడపిల్లల్ని కావచ్చు, లేకపోతే క్రైస్తవ ఆడపిల్లల్ని కావచ్చు, ముస్లిమ్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే, పెళ్లి చేసుకుని వాళ్ళని ప్రేమ పేరుతో దగ్గర అయ్యి పెళ్లి చేసుకుని
పెళ్ళైన తర్వాత వాళ్ళని మతం మార్చుకుని ఇస్లాంలోకి కలుపుకుంటున్నారు. అదే క్రైస్తవులు అయితే ముస్లిం ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని, లేకపోతే హిందూ అబ్బాయిలను కూడా ప్రేమ పేరుతో వాళ్ళకి దగ్గరై ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను emotional గా మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నాను. కేవలం హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు చేసుకుంటేనే లవ్ జిహాద్ అంటున్నారు. ఉమ్, అదే గనక హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే దాన్ని లవ్ జిహాద్ కింద ఎందుకు కన్సిడర్ చేయరు? ఖచ్చితంగా దానికి కూడా నేను చెప్తాను మేడం గారు. అయితే ఇక్కడ ఈ మత మార్పిడి కోసమే ఈ పెళ్లిళ్ళు ప్రేమల్ని అనేది వాడుతున్నారు అనేది సుస్పష్టంగా ఉంది. కానీ ఈ ప్రేమ ఎందుకు పద్ధతి కాకూడదండి? మీరు కాదు అన్నింటికి దానికే వాడుతున్నారని మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు? ఇప్పుడు నాకు ఎవరో నచ్చి ఉండొచ్చు, ఉమ్, ఆడు ముస్లిం అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, అసలు కులాలు మతాలే లేవు. ప్రేమ కులాలు మతాలు అసలు రిలీజియన్స్ రీజియన్స్ కూడా అడ్డు కాదు కదా. ఇది ఖచ్చితంగా మీరు అడగాల్సిన పాయింట్. ఎందుకంటే మరి సమాజంలో ప్రతి ఒక్కరికి వస్తున్న ఆలోచన ఇది. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే దానికి ప్రేమ లేకపోతే దానికి మతం అనేది ఎందుకు ముడిపెడుతున్నారు అని చెప్పేసి కదా. అడుగుతూ ఉంటారు. దీనికి 100% మతాన్ని ముడిపెట్టి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. కారణం ఏంటంటే ఖురాన్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఖురాన్లో అల్ బకర్ అని ఒక చాప్టర్ ఉంది, చాప్టర్ 2, ఓకే సురా 2 ఆయత్ 221. దానిలో క్లియర్ గా వాళ్ళ దేవుడు వాళ్ళ మత గ్రంథం ద్వారా వాళ్ళకి ఇస్తున్న ఆదేశం ఏంటి అంటే, ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె అల్లా మార్గంలోకి విశ్వసించి అల్లా మార్గంలోకి రానంత వరకు కూడా నువ్వు ఆమెను వివాహ బంధంలోకి తీసుకోవద్దు. ఓ క్లియర్ గా Really? ఉంది. ఓకే అదే ఒక విశ్వాసురాలైన స్త్రీ ఎలాంటిదైనా పర్వాలేదు, నువ్వు వివాహ బంధంలోకి తీసుకోవాలి అనుకుంటే కనుక నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని చెప్తారు. అలాగే చాప్టర్ 60 వర్స్ 10లో తీసుకుంటే ఖురాన్లో కనుక దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఒక ముస్లిం స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిశ్వాసుడైన ఒక పురుషుణ్ణి లేదు ఓకే అవిశ్వాసురాలైన ఒక స్త్రీని ముస్లిం పురుషుడు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. అంటే నువ్వు పెళ్లి చేసుకునే ముందో చేసుకున్న తర్వాత సంభవ్ బై ఎనీ మీన్స్ నువ్వు ఆమెను మతం మార్చి ఇస్లాంలోకి తీసుకురావాలి, అల్లా మార్గంలోకి తేవాలి అని చెప్పేసి వాళ్ళ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ మత గ్రంథం చెప్తా ఉంది. వీళ్ళందరూ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఇస్లాం పద్ధతిలో పెళ్లి చేసుకుని అమ్మాయిని మతం మార్చకుండా వదిలేశారు అనుకోండి. నేను చూసా కొంతమంది వాళ్ళు హిందూ అమ్మాయిలుగానే మిగిలిపోతున్నారు. మరి మీరు ఎలా చెప్తారు ఇది లవ్ జిహాద్ అని? అండ్ వాళ్ళు కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారు, ఆవిడతో పాటు ఏ గుళ్ళకి వెళ్ళాలంటే ఆ గుళ్ళకి వస్తారు. మరి దాన్ని అది ప్రేమ కాదంటారా? నేను అది చెప్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పే వర్షన్ కంప్లీట్ అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వస్తాయండి, డౌట్లు వస్తాయి డౌట్ వెర్షన్ వస్తుంది, లోనే. డెఫినెట్గా. అయితే ఇక్కడ నేను ఎందుకు అంటున్నానంటే ఈ విధంగా వాళ్ళ మత గ్రంథం చెప్తుంది, ఆ మత గ్రంథం చెప్పినట్లే వాళ్ళు పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు, లేదా మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మతం మార్చి పెళ్లి చేసుకునే దానికి ఒక క్లారిటీ ఉంటుంది. ముందే మతం మారుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నాక మతం మారటం అనే దానికాడ క్లారిటీ రావట్లేదు. కారణం ఏంటంటారా? మీరు అన్నారు మీకు తెలిసిన కొంతమంది పెళ్లి చేసుకుని ఇంకా హిందువులుగా ఉన్నారు అని చెప్పేసి. ప్రాబ్లం ఇక్కడ పెళ్లి చేసుకోవటం ఒకటే కాదండి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటం కూడా ప్రాబ్లమే. ఈ రోజున సెలబ్రిటీస్ లైఫ్ కాడికి తీసుకుందాం. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అంటే ఎవరో మీకే తప్ప మాకెవరికి తెలియదు కాబట్టి సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున ఒక యాక్టర్ ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్ అని, తను కరీనా కపూర్ అని ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. బట్ కరీనా కపూర్ ఈ రోజు కూడా కరీనా కపూర్ గానే ఉన్నారు. కానీ వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరు? తైమూర్, ఇంకో జహంగీర్. కరెక్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్యూచర్ జనరేషన్ ముస్లిమ్స్ గా మార్చబడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. కొన్ని చోట్ల ఈవిడ మతం మారబడుతుంది, ఈవిడతో పాటు వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా మతం మారుస్తున్న సందర్భాలు చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఓకే. సో లవ్ జిహాద్ అంటే వాళ్ళు మనం చూస్తున్నట్లు అమ్మాయిని టార్గెట్ చేసుకుని చేయట్లేదండి, ఒక తరాన్ని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు. కానీ అమ్మాయి ఇష్టపడి మారుతుంది కదా, కొన్ని బలవంతంగా మార్పులు జరుగుతుండొచ్చు. ఎందుకంటే నేను కూడా సొసైటీలో చూసా కొంతమంది అమ్మాయిలు ప్రేమ కోసం ఇష్టపడే మారుతున్నారు కదా, ప్రేమించిన వాడి కోసం ఇష్టపడే మారుతున్నారు. నేను కాదని అనట్లేదు కదా. మేము అంటుంది ఏంటంటే నయాన మారుతున్నారో భయాన మారుతున్నారో అవసరం లేదు, మతం మారుతున్నారా లేదా ఇది కాన్సెప్ట్ గా తీసుకుందాం. అయితే అమ్మాయి ఇష్టపడి మారుతుందా అంటే ఎస్, అమ్మాయికి అబ్బాయి మీద ఉన్న ఇష్టం కావచ్చు, ప్రేమ కావచ్చు, మోజు కావచ్చు, ఏదైనానండి ఆ కాసేపు బాగానే ఉంటుంది. కానీ మతం మారిపోయిన తర్వాత అమ్మాయి బతుకు ఏ విధంగా ఉంటుంది అంటే అనేక ఎగ్జాంపుల్స్. కొంతమంది ఏం చేస్తా ఉన్నారు, పెళ్లి అయిపోయిన తర్వాత రీసెంట్ గా శ్రద్ధా వాకర్ ఇష్యూ చూసుకోండి, తను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని తెలిసి అమ్మాయిని నిలదీస్తే అమ్మాయిని చంపేసి సూట్ కేసులో పెట్టి పార్సల్ చేశాడు. పూజా ఠాకూర్ని రోడ్డు మీద కాల్చి చంపేశాడు ఎదురు తిరిగిందని చెప్పేసి. ఇంకా కొంతమందిని ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలుగా కోసి పెడుతున్నారు. హిందువులు అలా చేయట్లేదా? ఏదండి, హిందువులు అలా చేయట్లేదా పెళ్లి చేసుకుంటే? ఒకటే చెప్తున్నాను వినండి, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న దానికి ప్రాబ్లం కాదు, ఇలా చేయమని వాళ్ళ మతం చెప్పిందా లేదా, మతం మార్చి పెళ్లి చేసుకో లేదా పెళ్లి చేసుకుని మతం మార్చని చెప్తుంది. హిందూ గ్రంథాలు మొత్తం తిరగండి, ఎవరైనా సరే హిందూ కానమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు,
మన మతం కానీ వేరే అమ్మాయి ఎవరన్నా వస్తే కనుక అమ్మాయిని వాడుకుని వదిలే ఇట్లా కనుక చెప్తుందని అంటే నాకు హిందూ గ్రంథాలు చూపిస్తే అంటే గ్రంథాలు రాసినప్పుడు అసలు వేరే మతాలు లేవు కదా. ఉన్నాయండి, డెఫినెట్ గా ఉన్నాయి. మతాలు అనేది ఎప్పుడు ఉంటాయి భారతదేశంలో. ఈ రోజున మత స్వాతంత్రం విషయంలోకి వచ్చేప్పటికి కూడా చాలా మంది మాట్లాడతారు రాజ్యాంగం వచ్చాక మనకు మత స్వాతంత్రం వచ్చిందని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే శంకరాచార్యుల వారు 72 అవైదిక మతాలని ఖండించి షణ్మత స్థాపన చేశారు. ఆ రోజుల్లోని ఎంతో మందితోటి వారు చర్చలు చేసి చర్చల ద్వారా వారి అభిప్రాయాలని ఖండించి వారితో ఇదే అభిప్రాయం నిజమని ఒప్పించి మత మార్పిడి చేశారు. ఈ మతం మార్చుకునే స్వేచ్ఛ ఎప్పుడు భారతదేశంలో ఉంది. మతం నుంచి పుట్టిన ఆలోచనే కదా, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ హిందూ గ్రంథాల్లో కనుక ఎక్కడైనా సరే అలా మతం మార్చండి లేకపోతే మార్చి పెళ్లి చేసుకోండి అనే మాట ఉంటే కనుక ఆ హిందూ గ్రంథాలను విడిచిపెట్టే వాళ్ళు నేనే ఫస్ట్ ఉంటాను. ఈ రోజు నేను సనాతన ధర్మం గురించి ఇంత తాపత్రయపడుతున్నాను అంటే కారణం ఏంటంటే సనాతన ధర్మం మంచిని చెప్తుంది, మంచిని పెంచమని చెప్తుంది, పంచమని చెప్తుంది కాబట్టి నేను తీసుకున్నా. అంతేగా నేను పాటిస్తున్నాను కాబట్టి ఇది గొప్పదనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఈవెన్ ఇస్లాం విషయంలో కూడా మాకు అదే సేమ్ ఇదే పద్ధతి క్రైస్తవులు చేశారు అనుకోండి, క్రైస్తవ్యంలోకి మార్చడానికి. సో యు సెడ్ లవ్ క్రూసేడ్. యా, దట్ విల్ కాల్ as లవ్ క్రూసేడ్ అంతే. ఓకే, దట్స్ ఇట్. యా, సిమిలర్లీ కదా. అయితే ఖచ్చితంగా మతం మారుస్తున్నారు. అదైతే నేను మతం మారుస్తున్నా. కారణం ఒకటే మేడం, మీరు చూడండి, ఇస్లాంకి ఒక డెరివేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళ టార్గెట్ ఏమి ఇస్తారు, ఇవో ప్రపంచం మొత్తాన్ని కూడా అల్లా రాజ్యంగా మార్చాలి అని చెప్పేసి. అలాగే క్రైస్తవులకు వచ్చేప్పటికి ప్రపంచం అంతటిని కూడా క్రీస్తు రాజ్యంగా మార్చాలి అని చెప్పేసి చూస్తారు. రీసెంట్ గా ఫ్రాన్స్ లో కూడా చాలా పబ్లిక్ గా చెప్తా ఉన్నారు. ఫ్రాన్స్ ఏంటండి, నిన్న మొన్న మనకి కాశ్మీర్ ఫైల్స్ చూస్తే రలీవ్ గలీవ్ చెలివ్ అందరికి విన్నర్ గా, అంటే కొంతమంది అసలు పారిపోండి లేదా చచ్చిపోండి అంటే అది అబద్ధం అంటున్నారు కదా కాశ్మీర్ ఫైల్స్. ఎవడు కూడా వాళ్ళు చేసిన క్రైమ్ ని నిజమని ఒప్పుకోడు. ఇక్కడ ఒక్క విషయం చూడాలండి, మనుషుల ఇన్స్టింక్ట్ ఎట్లా ఉంటుంది అంటే వాడి విషయాన్ని వాడు చెప్పుకునేటప్పుడు వాడికి మించిన లాయర్ లేడు, విపరీతమైన డిఫెండ్ చేసుకుంటారు ఎవరికైనా సరే వాళ్ళు. అదే పక్క వాళ్ళ మీద ఇమ్మన్నాం అనుకోండి, ఎక్స్ట్రీమ్లీ జడ్జ్మెంటల్, వాడికి మించిన జడ్జి ఉండడు. పక్క వాళ్ళు ఏం చేసినా వీడు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాడు. అవతల అబ్బాయి అనుకోండి, అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడితే వీడియో ఒక తీర్పు ఇచ్చేస్తారు, వాడి వర్షంతో పని లేదు. అవతల అమ్మాయి అయితే అసలు అమ్మాయి విషయంలో ఎన్నెన్ని మాట్లాడతారో సమాజానికి అసలు అంతు పంతులే సిగ్గుచారం లేదు, ఏమైనా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు మన ఈ ప్రోగ్రామ్ కింద కామెంట్స్ డిలీట్ చేయించే కదా మీ చేతనే. ఇట్ జస్ట్ అంటే అది రిసీవ్ చేసుకోలేక కాదు, ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఒక స్టార్టింగ్ 3 కామెంట్స్ కనుక నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయనుకో, యాజ్ పర్ ఈ యూట్యూబ్ ఒకటి ఉంటుందన్నమాట ఆ సైకాలజీ. సో రిపీటెడ్లీ అలాంటి వాళ్ళే వచ్చి కింద మోర్ కామెంట్స్ పెడతారనమాట. సో అలా అది మేడం వీళ్ళు ఏంటంటే ఇదైతే నేను అబ్జర్వ్ చేశా. ఆఫ్ఘనిస్తాన్ లో మీరు అన్నది ఆఫ్ఘనిస్తానే కదా, మొన్న 2 years బ్యాక్ కాంకర్ చేసుకున్నారు కదా తాలిబన్స్ వచ్చి. వాళ్ళు చూడండి ఫ్లైట్లు పట్టుకొని ఫ్లైట్ మీద కూడా కూర్చొని ఫ్లైట్ ఎగిరితే ఫ్లైట్ మీద నుంచి పడి చచ్చారు. అసలు ఎంత స్టూపిడ్ గా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఒక ఇస్లాం దేశాలకు తప్ప మిగిలిన దేశాలు అన్నింటికీ వెళ్ళిపోయారు. ఇస్లాం దేశాలకు ఎందుకు వెళ్ళలేదు అన్నది నాకు క్వశ్చన్. అట్ ద సేమ్ టైం ఉమెన్ వెళ్ళలేదు చూడండి, ఉమెన్ పారిపోలేదు భయంతో. అంటే ఉమెన్ భయం లేదా తాలిబాన్స్ కాంకర్ చేసుకుంటే? ఓన్లీ మెన్ కే భయమా? అది నాకు నిజంగా అర్థం కాలేదు అప్పుడు. కైండ్ ఆఫ్ జిహాద్ అండి, ఇందులో రకరకాలు ఉంటాయి. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే రెఫ్యూజీ జిహాద్ చాలా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకోండి, ఏ దేశంలో అయినా సరే సిరియాలో వాళ్ళని తరిమేస్తారు. సిరియాలో తన్నించుకుని తరిమేయించబడేంత పరిస్థితి ఎందుకు తెస్తున్నారు అనేది ప్రపంచానికి చెప్పరు. తన్నించుకోబడి పారిపోయే ముందు మాత్రం ఫొటోస్ రిలీజ్ చేస్తారు అక్కడక్కడ. అయ్యయ్యో ప్రపంచంలో ముస్లిమ్స్ కి తప్ప ఇంత కష్టం ఇంకెవరికి రావట్లేదు అన్నట్లుగా. అయాన్ అనే ఒక పిల్లోడు చూసారు, సముద్రం ఒడ్డు కొట్టుకొచ్చిన బాడీ ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. కానీ అసలు ఆ పరిస్థితి వాళ్ళకి అక్కడ ఎందుకు వచ్చింది? అంతకాలం స్వేచ్ఛగా బతికారు, అంత జనాభా పెరిగారు, తరిమేయించబడ్డే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పరు. కానీ ప్రపంచానికి ఆ ఫోటో చూపించేసి సానుభూతి క్రియేట్ చేస్తారు. పోనీ సానుభూతి క్రియేట్ చేసినప్పుడు 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి కదా, వేరే దేశాలకు పోతారా? పోరు. అదర్ నేషన్స్ లైక్ ఈజిప్ట్ లేకపోతే ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లాంటివి చూసుకుంటారు, పోతారు. క్రైస్తవ దేశాలకు వెళ్తారు. ఫ్రాన్స్ అలానే ఉంది కదా, ఆల్మోస్ట్ అక్కడ క్రిస్టియన్ పాపులేషన్ తగ్గిపోయేసి ఇస్లాం పాపులేషన్ పెరిగిపోయి వాళ్ళు అసలు వి హేట్ యూ అంటున్నారు. అక్కడ జర్నలిస్ట్ నే అంటున్నారు, బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, వి హేట్ యూ అంటే హూ టోల్డ్ యూ అంటే ఖురాన్ అని చెప్తున్నారు వాళ్ళు. అట్లాంటి ఫ్రాన్స్ లాంటి దేశంలోనే చార్లెస్ హెబ్డో లాంటి మ్యాగజైన్ మీద దాడి చేసి ఒక
ఒక మహమ్మద్ ప్రాక్ మీద కార్టూన్ వచ్చిందని చెప్పేసి చార్లెస్ హెబ్డో ఎడిటర్తో పాటు ఇంకా స్టాఫ్ను కూడా దారుణంగా చంపేశారుగా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం మన చుట్టుపక్కల ఉండేది మయన్మార్లో ఈ రోహింగ్యాలు బౌద్ధులు పరమశాంతి మతం అని చెప్పేసి చెప్తారుగా. అలాంటి శాంతంతో ఉండే బౌద్ధుల్ని కూడా వీళ్ళని తరిమేయించే స్థితికి వీళ్ళు తెచ్చుకుంటారు. తెచ్చుకుని అక్కడి నుంచి తరిమేయబడ్డాక పక్కనే ఉన్న బంగ్లాదేశ్కో లేకపోతే ఈ పక్కన ఉన్న పాకిస్తాన్కో పోతారు. ఎందుకంటే ఆల్రెడీ ఆక్యుపైడ్ ఇస్లాం కంట్రీస్ కదా. దే ఇన్ఫిల్ట్రేట్ టు ఇండియా. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ నరేషన్ అండి. వాళ్ళ మత గ్రంథం చెప్తుంది దారుల్ హర్బ్, దారుల్ అమన్, దారుల్ ఇస్లాం అని చెప్పేసి 3 స్టేజెస్ ఉంటుంది. ఈ దారుల్ హర్బ్ అనే స్టేజ్ ఏంటంటే ఎక్కడైతే ఇస్లామిక్ జనాభా చాలా తక్కువ ఉందో లేకపోతే అసలు లేకుండా ఉందో అటువంటి ప్రదేశాల్లోకి వచ్చి స్థిరపడటం. వాళ్ళు బతిమాలుకుంటారు, బెచ్చమెత్తుకుంటారు, అన్ని చేస్తారు, వస్తారు. అక్కడి నుంచి స్లోగా వాళ్ళ జనాభాని పెంచుకుంటూ వాళ్ళ బంధుగణాన్ని పెంచుకుంటూ వాళ్ళ బలం కొద్దీ పెంచుకుంటాం. దాన్ని దారుల్ అమన్ అంటారు. ఆ తర్వాత 3వ స్టేజ్ ఉంటుంది దారుల్ ఇస్లాం. అంటే మా జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ మాకు నచ్చినట్టు మీరు బతకాలి అని చెప్పేసి హుకుములు ఇస్తారు. అట్లాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మీరు చూడాలి అనుకుంటే ఈ చుట్టుపక్కల కావాలి అనుకుంటే మనకి కేరళలో చూడండి, మలపురం అని ఒక డిస్టిక్ మొత్తం కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆ డిస్టిక్ కలెక్టర్ గా ఒక ముస్లిమే ఉండాలి, ఎస్పీగా ఒక ముస్లిమే ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీని గవర్నమెంట్ కల్పించాలి. అక్కడ హిందువులు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు రెసిడ్యువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని బయటికి పోవాలంటే కూడా ముస్లింకే అమ్మి వాళ్ళు ఇచ్చిన రేటుకి బయటకు పోవాల్సిందే. ఇదంతా కూడా ఒక రకమైన చూస్తారు. ఇదంతా కూడా ఒక ఆక్రమణ ధోరణి. ఈ ధోరణి వాళ్ళకి ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళ మతం నేర్పుతుంది కాబట్టి. అటువంటి మతాలే ఈ రోజున ఈ ప్రేమ అనే దాన్ని కూడా అడ్డం పెట్టుకుని హిందూ ఆడపడుచుల్ని మతం మారుతున్నారు. హిందూ ఆడపడుచుల్ని మతం మార్చడం వాళ్ళ టార్గెట్ కాదు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హిందూ ఆడబిడ్డల ద్వారా వాళ్ళు పిల్లల్ని కంటుంటే మన హిందూ ఆడపిల్ల ద్వారా హిందూ సంతానం ఎక్కడైతే పుట్టాలో ఆ సంతానం ఆగిపోతుంది. అలాగే మన దగ్గర హిందువులు పుట్టాల్సిన సంతానం క్షేత్రం నుంచి ముస్లింల యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంది. అక్కడ స్త్రీలకు ఎటువంటి స్వాతంత్రాలు ఉంటే మీకు తెలుసు. ఇక్కడ ఉండి చక్కగా బొట్టు కాటుకుతో కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉండాల్సిన ఆడపడుచులు, బంగారు తల్లులు వాళ్ళంతా కూడా వాళ్ళు ఎట్లా అక్కడికి వెళ్ళి ఏమవుతున్నారు? బురకా చాటున బందీ అయిపోతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే స్వేచ్ఛగా బ్రతకాల్సిన ఆలోచనలు కూడా విడిచిపెట్టి మేము ఇలా బురకాలో బతకటమే మాకు గర్వకారణము అని చెప్పేసి బురకా కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితికి వెళ్తా ఉన్నారు. అవి కూడా చేస్తున్నారు. అలాగని అందరూ కూడా అట్లా లేరు కదా. ఇప్పుడు చాలా మంది ముస్లిమ్స్ కూడా లిబరల్ గా ఉంటున్నారు కదా. సో దే ఆర్ వేరింగ్ ఆల్ మోడర్న్ డ్రెస్సెస్ ఈవెన్ దో ఆఫ్టర్ మ్యారేజ్, ఈవెన్ దో కిడ్స్. అందరూ ఉన్నారు అంటే ఒకటి చెప్తాను చూడండి. ఇదే సానియా మిర్జా మన హైదరాబాద్, షీ వేర్ మోడర్న్ డ్రెస్సెస్. డెఫినెట్ గా మోడర్న్ అటైర్స్ లో ఆవిడ గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు, బయట కూడా అట్లాగే ఉంటారు, ఫ్యాషన్ గా ఉంటారు. ఆవిడ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు? ఆవిడ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు బుర్కా లేకుండా ఉన్నారా? ఎక్కడ అంటే దేశ కాలమాన పరిస్థితులు అంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు బాగా ఫాలో అవుతారు. భారతదేశంలో ఆల్రెడీ ముస్లిం కాబట్టి తనకి నచ్చిపోయిందేమో. షీ ఇస్ నాట్ ముస్లిం. షీ ఇస్ ఎ ముస్లిం బట్ షీ ఇస్ నాట్ సో ఆర్థోడాక్స్, కన్సర్వేటివ్ కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు తను ఫాలో అవ్వాల్సి వచ్చింది. బుర్కాల్లోనే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు ఏముంది ఆవిడ? ఏం లేదు. రైట్. సో దీంతో పాటు అంటే నేను ఒక వీడియో చూసాను, పాకిస్తానీ ముస్లిం అమ్మాయిల్ని పబ్లిక్ మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ లైక్ మైక్ పెట్టి అడుగుతారు కదా మీకేమి ఇష్టం అట్లాంటి. సో పబ్లిక్ ఒపీనియన్ అనుకోండి, అక్కడ అమ్మాయిల్ని మీరు ఇండియన్ ముస్లింని పెళ్లి చేసుకుంటారా అని అడిగితే 95% అమ్మాయిలు నో చెప్పేశారు తెలుసా. ఇండియన్ ముస్లిమ్స్ ని పెళ్లి చేసుకుంటారంటే పాకిస్తానీ అమ్మాయిలు నో చెప్పారు. అదే ఇండియాలో వచ్చి మీరు పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటారంటే 95% అమ్మాయిలు లవ్ అయితే చేసుకుంటామని చెప్పారు. సో నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది, దో సెక్యులర్ హిందూగా మాట్లాడినా కూడా షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని, నాట్ హిందూ గర్ల్స్, షేమ్ ఆన్ ఇండియన్ గర్ల్స్ అని. పాకిస్తానీ వాళ్ళకి, పాకిస్తాన్ అమ్మాయిలకు ఒక క్లారిటీ ఉంది, దే డోంట్ వాంట్ టు మ్యారీ ఏ దో హీజ్ ఎ ముస్లిం బట్ ఇండియన్ అని చెప్పేసేసి ఓన్లీ ఒక 5% ఇఫ్ హీజ్ ఎ ముస్లిం మేము పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ ఇండియా వాళ్ళు మాకు ఏదైనా ఒకటే, ప్రేమ గుడ్డిది, మేము ఎర్రగా వెళ్ళిపోయి మేము ఆ గడ్డిలో దూకేస్తాము, ఓ సంవత్సరం పాటు ఎంజాయ్ చేస్తాము, తర్వాత అందులో కాలిపోతామని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే ప్రేమ కోసం మన సినిమాలు అట్లా తగలడ్డాయి కదా, రోమియో జూలియట్, లైలా మజ్ను, సలీం, అనార్కలి. ప్రాబ్లం ఏంటంటే రోమియో జూలియట్ అనే కాన్సెప్ట్ చూపిస్తారు, కానీ ఎవరు కలిసిన జంటలు కాదు అవి, అన్ని విడిపోయిన జంటలే. కరెక్ట్ కరెక్ట్. ఈవెన్ ఇంక్లూడింగ్ చెప్పుకునే హిందూ జంటలైన పార్వతీ దేవదాస్ కూడా కలిసిన జంట ఏం కాదు.
అదే విడిపోయి ఇప్పుడు సంక్రాంతి జంటలే అన్ని. ప్రేమ అంటే ఒకప్పుడు సినిమాల్లో ఎట్లా చూపించారు అంటే అసలు ప్రేమ అంటే త్యాగం చేయటం, ఎగ్జాక్ట్లీ విడిపోవటమే ప్రేమ అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ చూపించారు. రైట్. ఇప్పుడు ప్రేమ అంటే ఎట్లా చూపిస్తున్నారు అంటే రీసెంట్ గా నిన్న మొన్న వచ్చిన ఒక అన్నపూర్ణి అని ఒక సినిమా వచ్చింది నయనతార గారిది. ఓకే. అందులో కూడా స్టోరీ ఓ ఏంటంటే ఆవిడ ఒక అదేదో ఇట్లాంటి కన్వర్షన్స్ ఎంకరేజ్ చేసేటట్లుగా ఉంది అంటున్నారు. చేసేటట్లే ఉంది. ఓకే. ఆవిడ ఒక కన్జర్వేటివ్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వస్తారు. ఓకే. ఆవిడ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అంటే ఎట్లా శ్రీరంగంలో అర్చక స్వామి వాళ్ళ ఫాదర్. ఆవిడ ప్యూర్ వెజిటేరియన్. ఓకే. తనకి చిన్నప్పటి నుంచి వంటల్లో బాగా పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి షెఫ్ గా గుర్తింపు రావాలని కోరిక. ఓకే. ఆవిడ ఒక ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు, ఓకే. ఫర్హాన్ అని చెప్పేసి, హీరో యాక్చువల్లీ సినిమా హీరో. అతను ఈవెన్ తీసుకెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ చేస్తారు. ఓకే. ఆవిడ నేర్చుకునే క్రమంలో నాన్ వెజ్ కంపల్సరీగా వండాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే. అయితే ఈ ఫ్రెండ్ పక్క నుంచి ఏమంటాడు, నువ్వు వెజిటేరియన్ వంటలు నువ్వు తోపు, అసలు నువ్వు తప్ప ఇంకెవరు వండినా బాగోదు, మా అమ్మ వండినా కూడా బాగోదు, రైట్. బట్ యువర్ కన్సిస్టెంట్లీ ఫెయిలింగ్ వెన్ యువర్ కుకింగ్ నాన్ వెజ్ అని చెప్పేసి చెప్తాడు. కరెక్ట్. ఆవిడ రిపీటెడ్ గా విని విని హర్ట్ అయ్యి ఏంటి రీజన్ అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకుని ఆవిడ ఒక కంక్లూజన్ కి వస్తారు, ఆల్ దిస్ ఇస్ బికాస్ నేను దాని టేస్ట్ చూడకుండా వండుతున్నాను. ఓకే. సో నేను ఆ చికెన్ ఆ నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో దాన్ని టేస్ట్ చూడాలని చెప్పేసి నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తారు. ఓకే. సైమల్టేనియస్ గా ఈ విషయం ఆ టెంపుల్ పెద్దలకి తెలిసి వాళ్ళ ఫాదర్ ని నిలదీస్తారు. సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది, దట్స్ ఆల్ సెకండరీ. ఆ తర్వాత ఈవిడికి తినటం మొదలు పెట్టిన తర్వాత కూడా బిర్యానీలో పెద్ద టేస్ట్ రాదు. ఓకే. టేస్ట్ రాకపోతే ఆ హీరో చెప్తాడు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ లాగా బిర్యానీ ఉండాలంటే నువ్వు ట్రై టు బీ అ ముస్లిం అని చెప్పేసి చెప్తాడు. ఓకే. అలా ఏం కాదు కదా, నేను బిర్యానీ బాగా చేస్తా, బట్ ఐఎమ్ నాట్ ముస్లిం. బట్ సినిమాలో అట్లా చెప్పారు. సో అంటే అది చూసిన చాలా మంది అమ్మాయిలు నిజం అనుకుంటారు కదా. స్టార్ట్స్ ప్రాక్టీసింగ్ ఇస్లాం, షీ స్టార్ట్స్ ప్రేయింగ్ అల్లా. ఓకే. సినిమాలు ఎలా పోతున్నాయి, ఎలా తీసుకెళ్తున్నాయి సమాజానికి, కరెక్ట్. చూడండి. బట్ అలా చూసుకుంటే మరి అలా మాట్లాడాల్సి వస్తే నయనతార, సో షీ born in a Christian family and she married a Hindu and now she is practicing Hindu. అంటే తను ఫాలో అవుతుంది, అట్ ది సేమ్ టైం హస్బెండ్ కోసం ఫాలో అవుతుంది, అది తను ఇష్టపడి ఫాలో అవుతుంది. షారుఖ్ ఖాన్ ఎవరిని చేసుకున్నాడు, సల్మాన్ ఖాన్ ఎవరిని, ఆమిర్ ఖాన్ ఎవరిని చేసుకున్నాడు, సైఫ్ అలీ ఖాన్ ఎవరిని చేసుకున్నాడు, అర్బాజ్ ఖాన్ ఎవరిని చేసుకున్నాడు, ఈ లెక్కలు చూస్తారు కానీ ఓ విఘ్నేష్ అనే అతను నయనతారని చేసుకున్నాడు, విఘ్నేష్ ఇస్ ఎ హిందూ అండ్ నయనతార ఇస్ ఎ క్రిస్టియన్, ఇవన్నీ ఎవరు పెద్ద ఆలోచించరు. బికాస్ we don't have such kind of marketing ecosystem. No, we don't have such kind of marketing ecosystem. That's the reason. Correct. Samantha ఉంది, Samantha born Christian. Yes, born Christian. Samantha Ruth Prabhu, her name is and Anglo Indian. ఒక రకంగా చెప్పాలంటే సో రూత్ ప్రభు అని వచ్చింది కదా. బట్ షీ ఇస్ నాట్ 100% ప్రాక్టీసింగ్ హిందూ, బట్ షీ బిలీవ్స్ ఇన్ హిందుత్వ. బట్ తను అట్ ద సేమ్ టైం తను క్రిస్మస్ సెలబ్రేషన్స్, జీసస్ అన్ని ఎంత బాగుంది కదా తను. సో దిస్ ఆల్ హ్యాపెనింగ్ అండి. అంటే సెలబ్రిటీ లైఫ్స్ ఎక్కువ ఓపెన్ గా ఉంటాయి కాబట్టి తెలుస్తున్నాయి. ఆ తెలిసిన వాటిల్లో కూడా పెద్దవాళ్ళ గురించి చేసేంత మార్కెటింగ్ ఈ చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే సొసైటీలో మామూలు అమ్మాయిలు ఏముందంటే అసలు ప్రేమ కులం ఏంటి, ప్రేమకు మతం ఏంటి, అసలు ప్రేమలో ఇవన్నీ ఏంటి, ప్రేమకి మతం లేదు, ప్రేమించినోడు మంచిగా చెప్తున్నాను. అదే ప్రేమకి కులం లేదు, ప్రేమకి మతం లేదు. కానీ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ రెండు మతాలు, రెండు బుక్స్ ఖురాన్ అండ్ బైబుల్ క్లియర్ గా చెప్తున్నాయి, నీ మతం కాని వాళ్ళకి మీ ఇంటి ఆడపిల్లల్ని పంపొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మత గ్రంథాలు చెప్తున్నాయి మన మతం ఫాలో అవ్వని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు, సో ఎలాగైనా సరే మార్చాలని వాళ్ళ ఇంటికి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మతం మారితేనే చేసుకోండి, లేకపోతే మతం మార్చైనా చేసుకోండి, చేసుకునే మతం మార్చండి అన్న మత గ్రంథాలు అంత క్లియర్ గా చెప్తున్నప్పుడు అండ్ సింప్లీ వెన్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ మనం ప్రేమకు మతం లేదు అని చెప్పి ఎలా అనాలి చెప్పండి. అసలు నిజం చెప్పాలి అంటే నిజంగా ప్రేమిస్తే అసలు మతం మారమని చెప్పకూడదు, ఫర్దర్ గా ఆ అమ్మాయిని అసలు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టకూడదు కదా. అప్పుడు అదే కదా లవ్ అయితే కదా. లవ్ అంటేనే నిజమైనప్పుడు కండిషన్స్ ఉండకూడదు. కండిషన్స్ అప్లై అంటే అది లవ్ ఎట్లా అవుతుంది, అది ఖచ్చితంగా లవ్ కాదు కదా. సో దేర్ ఇస్ అ బిజినెస్, సంథింగ్ ఒక బిజినెస్ ఏదో నడుస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన బిజినెస్ మేబీ రిలీజియస్ బిజినెస్ అయిండొచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, మీకు కూడా చెప్తున్నాను. లవ్ మ్యారేజ్ చేసుకుంది, సో పేరెంట్స్ ఒప్పుకోలేదు, క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు తన్ని మతం మారమని చాలా టార్చర్ చేస్తున్నారంట అమ్మాయిని, ఏం చేయాలక్క అని మెసేజ్ పెట్టింది. ఏం చేస్తాం మనం కదండి. చాలా మందికి ఏంటంటే ప్రాబ్లము, మత మార్పిడి అనగానే ఓన్లీ క్రైస్తవులే చేస్తున్నారు, లవ్ జిహాద్ అనగానే ఓన్లీ ముస్లింలే చేస్తున్నారు అనుకుంటారు. లేదు, మత మార్పిడిని ముస్లింలు కూడా చేస్తున్నారు. ఈ లవ్ జిహాద్ అనే దాన్ని పేరు మార్చి లవ్ క్రూసైడ్ పేరుతోటి క్రైస్తవులు కూడా చేస్తున్నారు. చాలా మంది ఏమంటారు, ఈ లవ్ జిహాద్ లవ్ క్రూసైడ్ ఇదంతా హంబక్కు, ఇదంతా మతోన్మాదులు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. ఓకే, మేము మతోన్మాదులమే, మేమే క్రియేట్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ మతం మార్చి పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకుని మతం మార్చడం జరుగుతున్నప్పుడు యు గివ్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ నేమ్. అదే కదా, మేము లవ్ జిహాద్ లవ్ క్రూసైడ్ అనే పేరు ఆపేస్తాం, ఇంకో పేరు మీరు చెప్పండి.
ఎందుకంటే చెప్పలేరు వీళ్ళు కదా. మతం మారుస్తున్నారు అనేది నిజం కదా, అక్కడ జరుగుతుందిగా. ఇది నేను చెప్తున్న మాట కాదు. కేరళలో హాదియా నుంచి తీసుకుంటే నిన్న మొన్నటి ఆ, ఆ, అమ్మాయి పేరేంటి, అది వదిలేసాను, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిన అమ్మాయి వరకు. చూసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఇది కాకుండా ఈ కేరళ హైకోర్టు స్వయంగా చెప్పింది 6,800 లవ్ జిహాద్ అది కేసెస్. ఒప్పుకోలేదు కదండి. మొన్న ఒక సినిమా వచ్చింది కదా, కేరళ ఫైల్స్, అది కేరళ ఒప్పుకోవట్లేదు కదా. ఇట్స్ ఆల్ బుల్షిట్ హంబక్ అని చెప్పేసి మన హిందూ నేను రివ్యూవర్సే చెప్తున్నా చెప్పారు కదండి, కదా. ఇప్పుడు ఓన్లీ 2 కేసులు జరిగాయి, 2 కేసులు కూడా దోస్ గర్ల్స్ వచ్చి మాట్లాడారు, వాళ్ళు కూడా మేము వెరీ హ్యాపీ విత్ దెమ్ అని చెప్తున్నారు కదా. మీరు ఎందుకు అట్లా మర్డర్ క్రియేట్ చేసిన చేస్తున్నారు వాడిని అని. కోర్టులో జడ్జి గారి ముందు నిలబెట్టిన తర్వాత జడ్జి గారు ఏమైనా నువ్వు చంపావా అంటే నేను చంపాను అని ఏ ఎదవో ఒప్పుకోడు. డెఫినెట్లీ ఒప్పుకోడు. ఆర్ఎల్స్ ఎవడం చంపినోడు ఉంటే వాడు ఏదో రీజన్స్ చెప్పుకుంటూ ఉంటాడు, Correct. వాడి తప్పుని జస్టిఫై చేసుకుంటాడు, క్షణికావేశం. ఏదో ఒకటి చెప్పుకుంటాడు, వాడి తప్పును వాడు జస్టిఫై చేసుకోవాలనుకుంటాడు. లైక్ వీళ్ళు కూడా అంతే అంటారు. కొంతమంది ఏమంటారు, ఇదంతా కట్టుకథలన్నీ ఏం జరగలేదు అంటారు. కేరళ లేకపోతే ఫైల్స్ కట్టుకథ చెప్పేవాళ్ళు- అని చెప్తున్నారండి. లేకపోతే చెప్పేవాళ్ళు ఏం చెప్తారు, అది జరిగింది కానీ అది మతం కారణంగా జరగలేదండి, దెర్ ఇస్ సమ్ అదర్ రీజన్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, జరుగుతుందా లేదా. నేనేమిటంటే మనం అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా మంది అమ్మాయిలే అంటున్నారు, మీకే మత పిచ్చి పట్టింది. ఈవెన్ దో మేము హిందూస్, మేము హిందువులకు పుట్టాము, హిందువులకు పెరిగాము, లేదు, మేము గుడికి actually. పోతాము, మేము పూజలు చేస్తాము, కానీ ఇలాంటివన్నీ ఏం లేవు, మా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, మేము ముస్లింనే ప్రేమిస్తున్నాము, తనేమి మతం మారమని అడగలేదంటే. బట్ మీరు అన్నట్లు అది కూడా నిజమే. ఆ అమ్మాయిని మతం, కొంతమంది ఆ అమ్మాయిని మతం మార్చట్లే, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం 100% వాళ్ళు ముస్లిం గానే పెరుగుతున్నారు. Seriously, వై నాట్? ఆ అమ్మాయికి నచ్చినట్లు పేర్లు కానీ, ఆ అమ్మాయికి నచ్చినట్లు ఆ అమ్మాయి పిల్లల లైఫ్ ఎందుకు ఉండట్లేదు హిందువులుగా? దీని మీద మేము ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఒకటి డెవలప్ చేస్తున్నామండి, తొందరలోనే వస్తుంది. మేబీ చేస్తామని, అది నాకు కొలాబరేషన్ తెలియకుండా ఎప్పుడు నాకు తెలియకుండా ఎప్పుడు జరుగుతుంది? అది కొలాబరేషన్ లో చేస్తే Okay. చేద్దాము. నేను కొంతమంది డోనర్స్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఓకే, నా అబ్దుల్ అలాంటి వాడికి కాదు టైటిల్. ఇంట్రెస్టింగ్. సో ఓకే, ప్రతి అమ్మాయి ఇదే అనుకుంటుంది, ఎస్. తను ప్రేమించిన అబ్బాయి తప్ప. మీ దగ్గర కూడా ఒక 2-3 అమ్మాయిలు లవ్ జిహాద్ కేసులు వచ్చినాయి. వచ్చినాయి. సేమ్ అదే డైలాగ్ చెప్పింది కదా అమ్మాయి. ఒక 3-4 కేసెస్ వస్తున్నాయండి. ఓకే, చాలా కేసెస్ లో మనం చూసే కామన్ పాయింట్ ఏంటంటే అలాంటోడు మా కాదు. వాడు అలాంటోడు కాదు. ఎగ్జాక్ట్లీ, అలాంటోడు కాదు కాబట్టి కదా ప్రేమించింది. అలాంటోడు కాదు అనుకుంది కాబట్టి అదే ప్రేమించింది. అనుకుంది కాబట్టి, అనుకుంది కాబట్టి ప్రేమించింది. అనుకునేలాగా చేశారు కాబట్టి. యా. సో అట్లాంటి వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి కనువిప్పుగా ఉండేలాగా ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాను తొందరలోనే. బట్ మీరు హిందూ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒకటి చెప్పేది ఏంటంటే అండి, చాలా మందికి హిందువుల్లో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఏ కులం, మనోళ్ళేనా, వాళ్ళు ఏమిట్లు మనోళ్ళేనా అని Correct. చెప్పేసి అడుగుతారు. కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏమిట్లు అని చెప్పేసి బొట్టు పెట్టుకునే సాటి హిందువుని మీరు అడుగుతున్నారు, రైట్. కానీ ఎవరైనా పక్క మత వాళ్ళు వస్తే వాడు ఎవరు అని చెప్పేసి ఎప్పుడైనా అడుగుతారు? అదే ఇన్ఫాక్ట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అంటే అడుగుతున్నారు కదా, ఇప్పుడు కులాంతర వివాహానికే ఒప్పుకునే తల్లిదండ్రులు మతాంతర వివాహానికి చాలా తక్కువ అండి ఒప్పుకునేది. ఇంట్లోంచి గెంటేస్తున్నారు అంతే అమ్మాయిల్ని. maximum ప్రాబ్లం number. ఏంటంటే వీళ్ళు గెంటేట్లా, వాళ్ళే వాళ్ళే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు, ఒంటరి వాళ్ళు అవుతున్నారు, పుట్టిల్లు లేకుండా పోతున్న అమ్మాయికి ఇంకా ఏమొచ్చినా సరే అక్కడ అయితే చావు, లేకపోతే అమ్ముడు చచ్చినట్లు బతకడం, బతకటం అంతే, అంతే. వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో స్నేహం చేస్తున్నారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ముస్లిం అబ్బాయిలతో స్నేహం చేస్తే హిందూ అమ్మాయిలు మీరు వరి అవటం కాదు, ముస్లిం అమ్మాయిలతో స్నేహం చేసినా కూడా వరి అదే అవ్వాల్సిన ఫ్రెండ్షిప్ పరిస్థితి. జిహాదులు కూడా అవుతున్నాయంట కదా, అమ్మాయిలే చేస్తున్నారంట కదా. అమ్మాయిలే చేస్తున్నారు. అబ్బాయిలు లవ్ జిహాద్ చేస్తే అమ్మాయిలు ఫ్రెండ్షిప్ జిహాదులు, అంటే వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ కజిన్ వాళ్ళ కో. బ్రదర్ కో బావలకో Exactly. బామ్మర్దులకో పరిచయం Right. చేసేసి తీసుకెళ్ళటం. అక్కడికి వెళ్ళి వీళ్ళని వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే పక్కలేటువంటి వ్యాపారం అనుకోండి. లిటరలీ కైండ్ ఆఫ్ అంతే. సో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆడపిల్లతోనే స్నేహం చేస్తుంది కాబట్టి మా అమ్మాయి సేఫ్ అని మీరు అనుకుంటే ఉపయోగం లేదు. కరెక్ట్. మీ అమ్మాయే సేఫ్ కాదు, కొంతకాలానికి వాళ్ళ కారణంగా ఈ దేశం కూడా సేఫ్టీ లేనిది అయిపోతుంది. కేరళ స్టోరీలో చూసారు కదా, శాలిని ఉన్నికృష్ణన్ తీవ్రవాదిగా ఎట్లా మారిపోయిందో. అంటే మళ్ళీ అలా అందరూ తీవ్రవాదులుగా మారే అందరూ పరిస్థితి ముస్లిమ్స్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు కాదు కదా అని. ఎందుకంటే అందరి గురించి వదిలేండి, నేను ఒక్కళ్ళ గురించి చెప్తున్నా కదా, నా అబ్దుల్ అట్లాంటి కాదు. కరెక్ట్. Everyone ఎందుకంటే has that మా feeling. ఇంట్లో కూడా చిన్నప్పుడు ముస్లిం అబ్బాయి మా అన్న ఫ్రెండ్ పెరిగాడు, ఇప్పటికీ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. బట్ వాళ్ళ మతం గురించి మా దగ్గర మాట్లాడరు, మా మతం గురించి మేము వాళ్ళ దగ్గర మాట్లాడము. సో ఇది సేఫ్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ ట్రై చేయరు. మేము ఫుడ్ వండితే వాళ్ళు తింటారు, హ్యాపీగా తింటారు, మా పండుగలకు వస్తారు, మంచిగా ఏం పెట్టినా తింటారు, ఈవెన్ ప్రసాదం పెట్టినా తింటారు. మాకు అట్లాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు, మమ్మల్ని కెలికితేనే ప్రాబ్లం, అంతే కదా. లేదు, నాకు బేసిక్ గా ప్రాబ్లం ఎవరితో అంటే ముస్లిమ్స్ తో, క్రిస్టియన్స్ తో. మీకు ప్రాబ్లమా? నాకు ఎవ్రీ టైం ప్రాబ్లం. ఓకే. సో నేనైతే హిందూ, ఐ డోంట్ టేక్ ఎనీ ఎగ్జామ్షన్స్. ఓకే, నేను హిందూ అమ్మాయిలకి ఏం చెప్తానంటే సిగ్గు లేదు అని చెప్తాను. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఒక 99% మంది ముస్లిమ్స్ మంచోళ్ళే అనుకుందాం, ఒకడే చదువు అనుకుందాం. కరెక్ట్. అన్ని చోట్ల ఉంటుంది ఎగ్జామ్షన్.
ఒక్కడు కాదు, 1%. ఆ ఒక ఆ 1% అనుకుందాం. 1% లో 100 మంది, ఆ 1% లో 100 మంది ఉంటే ఆ 100 మందికి 100 మంది అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు బలైపోతున్నారు కదా. అదే అంటుంది. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి లేదా 1% వాళ్ళు తేడా అనుకుందామండి. హౌ టు ఫైండ్ దట్ వన్ రొటెన్ ఎగ్? కరెక్ట్. అప్పుడు ఏంటంటే హిందువులే జాగృతం అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు ఇంకా. అసలు అంత అవసరం లేదు. హిందువులు అసలు కంప్లీట్ వాళ్ళకి దూరం ఉంటే చాలు. నేను అదే చెప్తున్నాను, యా, ఓకే. జాగృతం అవ్వడం అంటే ఏంటి అంటే, నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేశా, చిన్న షార్ట్ వీడియో చేసి చెప్పాను ఇన్స్టాగ్రామ్లో. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మేము పూజలకు అటెండ్ అవుతాం కానీ మా పిల్లలకి పెద్ద ఇష్టం లేదండి, వాళ్ళకి పూజలు గీజలు పట్టించుకోరు, ఇలాంటి సోది డైలాగులు పేరెంట్స్ ఫస్ట్ చెప్పడం మానేసేయండి. నిజం. నోరు మూసుకొని నచ్చినా నచ్చకపోయినా మీ పిల్లల్ని పూజలకి తీసుకెళ్ళండి. బికాజ్ మా అమ్మ అదే చేసింది చిన్నప్పటి నుంచి. మేబీ ఈ రోజు నేను ఇలా తయారవ్వడానికి కారణం మా అమ్మే. నేను స్నానం చేయను, నేను పూజ చేయను అంటే పొల్లు రాలుతాయి, కాళ్ళు ఎరగొడతాను, వెళ్ళి చేసినప్పు అంటే ఏదో మొక్కుబడిగైనా బలవంతంగా మా అమ్మ చేయించేది నా చేత. దీపం పెట్టాలంటే పెట్టాలి, రూల్స్ అంటే రూల్స్ ఇంకా మా ఇంట్లో. అది ఎవ్రీ సాటర్డే నాన్ వెజ్ అసలు ముట్టుకోకూడదు, ఎవ్రీ ఫ్రైడే పూజ చేయాలి ఇంట్లో. ఇలాంటి రూల్స్ నాకు చాలా ఉండేవన్నమాట, చాలా బలవంతంగా. మా అమ్మాయికి ఇష్టం లేదండి, మా అమ్మాయికి అది నచ్చదు అని. ఫుడ్ విషయంలో మా అమ్మాయికి ఇష్టం లేదని చెప్తుంది, కానీ పూజ అంటే మాత్రం మా అమ్మ అది మోనార్క్ లాగా చేస్తుంది. సో పేరెంట్స్ అందరూ, హిందూ పేరెంట్స్ అందరూ అలానే ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తున్నా, ఈ సత్యనారాయణ పూజ అంటే మా పిల్లలకి ఇష్టం లేదండి, లేకపోతే గుడికి రావడం మా పిల్లలకి ఇష్టం లేదండి, అందుకే మేము వస్తున్నాము. సో మా పిల్లలకి ఇష్టం లేదని ఎప్పుడైతే పేరెంట్స్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా ఆడపిల్లలందరూ లవ్ జిహాద్కి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ప్రాబ్లం అదేనండి. మన పూజల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే హిందూ పూజలు అన్నిట్లో కూడా బీ గుడ్ డూ గుడ్ ఈ రెండే చెప్తారు. అవును. కానీ మన వాళ్ళకి ఏం చెప్తారు, పూజ అంటే ఏమిటి అనేది కూడా ప్రాపర్ గా చెప్పకపోవడం వల్ల పూజ అనే దాని మీద వాళ్ళకి ఆలోచన రాదు. కానీ అదే మిగతా మతాల్లో చూడండి, అరే నువ్వు దేవుడి కోసం మనుషుల్ని చంపేసినా పర్లేదురా అని చెప్తారు. కానీ అలాంటి మతాన్ని వాళ్ళు పిల్లల చేత బాగానే పాటింపజేస్తున్నారు. మన ధర్మంలో నువ్వు పూజ చేయటం అంటే నువ్వు చక్కగా దేవుడికి అన్ని మంచి శుచి శుభ్రత పాటిస్తూ వంట చేసుకుని నువ్వు తింటూ 10 మందికి పంచటం అని చెప్పేసి చెప్తారు. కానీ ఆ పూజ వెనకాల ఉండే పరమార్థం మన వాళ్ళు ఎప్పుడైనా చెప్తారా? చెప్పరు. కాబట్టి ఈవెన్ దో గుడికి వెళ్ళే ఆడపిల్లలు కూడా లవ్ జిహాద్ బారిన పడుతున్నారు. ఎందుకంటే దాని కాన్సెప్ట్ అక్కడ అదే, నువ్వు తిని 10 మందికి పెట్టమన్నారు కదా, మేము ప్రేమించి 10 మందికి ప్రేమను పంచాలనుకుంటున్నారేమో వాళ్ళు. మేబీ అంటే వాళ్ళకి అర్థమవుతున్న కాన్సెప్ట్ అదే కావచ్చండి. ప్రేమ గుడి అనే దాని విషయంలో కూడా మన వాళ్ళకి చాలా క్లారిటీ కావాలి నిజంగా. రైట్. ప్రతిసారి మనం ఏ టెంపుల్ ముందు నుంచి వెళ్ళినా కూడా టెంపుల్ మనకి ఏదో ఒకటి చెప్తుంది, మనం వినం, అంతే తేడా. అంతే కదా. సో టెంపుల్ ఏం చెప్తుంది అనేది కూడా ఒక ఎపిసోడ్ మనం చేయాల్సి ఉంటుంది, బహుశా చేద్దాం, ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది, చేయాలండి. సో ఇక్కడ లవ్ జిహాద్ కి కారణాలు అయితే ఇవే. అండ్ ఇంకోటి మన వాళ్ళు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఓల్డ్ సిటీలో కనుక మీరు చూస్తే కాంట్రాక్ట్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. ముస్లిం ఆడపిల్లల్ని అరబ్ షేక్లకి ఒక వీడియో చేశాను. అవునవును. వాడు అక్కడ కొనుక్కెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఇంకెవడికో అమ్ముతా ఉంటాడు, ఇంకో రేట్. అవునవును. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. షీజ్ అన్ అబ్జెక్ట్. అది అలా చెప్తారు. ఒక ముస్లిం లేడీని, చాలా మంది ముస్లిం అమ్మాయిల్ని తను అంటే రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఎడ్యుకేషన్ అదంతా ప్రొవైడ్ చేసి ఆవిడే చెప్తూ ఉన్నారు, అరబ్ షేక్లకి ఈ వైఫ్ అనే మెటీరియల్ షీజ్ అన్ అబ్జెక్టివ్ ఓన్లీ. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వదిలేస్తారంట. దట్ మూమెంట్ తలాక్ 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 అని 3 సార్లు చెప్పేసి వదిలేస్తారు, అయిపోయింది. అమ్మాయి స్టోరీ ఎండ్. ఇంకా అంటే వాళ్ళ ఆడపిల్లలనేమో డబ్బులకి ఆ విధంగా అమ్ముకుంటారు, కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేపిస్తారు. రైట్. హిందూ ఆడపిల్లలు మాత్రం తీసుకెళ్లి అద్దాల మేడల్లోనూ గాజు బొమ్మల్లాగాను అందంగా చూసుకుంటారు, బంగారు బొమ్మల్లాగాను. అంటే ఎట్లా నమ్ముతాం? కరెక్ట్. అంటే మా ఆడబిడ్డల్ని తీసుకెళ్లిపోయి మీరు అక్కడ పిల్లలు కానీ యంత్రాలుగా మార్చడం కోసమా? అంతే కదా. కాదు కదా. అలా చీకట్లో బురకా మాటను బంధిస్తామంటే చూస్తూ కూర్చుంటారు హిందూ సమాజం. కొంతమంది ఆడవాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఏంటంటే మా ఆయన ముస్లిమే, బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నన్నేం మతం మారమని అడగలేదు. సమ్ ఆఫ్ హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది స్టార్ హీరోయిన్స్ వెలిగిన వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళు ఇప్పటికీ హిందువులుగానే ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లల పేర్లు మాత్రం 100% ముస్లిం పేర్లే ఉన్నాయి. ఇప్పుడు 2 పిల్లలు పుట్టారండి, కరీనా కపూర్. కరెక్ట్. తైమూర్, ఔరంగజేబ్. అవును. ఒకళ్ళు తైమూరును ఇంకొక హిందూ, అదే జహాంగీర్. ఒకళ్ళు తైమూర్ అయినప్పుడు ఇంకోటికి హిందూ పేరు ఎందుకు పెట్టలా? కరెక్ట్ కదా. అంటే అమ్మాయికి ఆప్షన్ లేదుగా, అమ్మాయికి చాయిస్ లేదు కదా. ఏ కర్రనో అది పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవచ్చుగా. మరి అక్కడ ఇంకా ప్రేమ ఏముంది? లేదు. అమ్మాయి ఫ్రీడమ్ ఏముంది ఇక్కడ? లేదు కదా. అక్కడ ఆవిడ ఎందుకున్నారు అంటే ఈ సైఫ్ అలీ ఖాన్ బిడ్డల్ని మోయటానికి మాత్రమే ఉంది. అదొకటే అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు తల్లికి పిల్లల మీద 100% హక్కు ఉంటుంది, ఫాదర్ కంటే కూడా తల్లికే 100%. పేరు పెట్టే విషయంలో కూడా మన ఇళ్లలో అయితే పేరు పెట్టే విషయంలో మదరే ప్రయారిటీ. మదర్కి నచ్చకపోతే ఆ పేరు మార్చేస్తూ ఉంటుంది. గర్భాన్ని ధరించేదావిడ, భరించేదావిడ, బిడ్డను కనేదావిడ, ఇంకో జన్మ ఎత్తుతారు బిడ్డను కంటూ. అంటే అంత బాధలు పడే ఆవిడకి ఒక బిడ్డకు కూడా తనకు నచ్చిన పేరు పెట్టుకునేలాగా
తన ధర్మంలోకి పెంచుకునేలాగా అవకాశం లేకుండా ఆప్షన్ ఉంది కదా. లేదనుకుంటాను. బికాజ్ నేను చూసిన వాళ్ళలో ఎవరి పేర్లు కూడా హిందూ పేర్లు అయితే లేవు ఆనెస్ట్లీ. And that we are సో calling love వైఫ్స్ ఓన్లీ హ్యాపీ, హస్బెండ్ ఆమె కోసం టెంపుల్కి వెళ్తాడు. ఆమె అయితే ఎక్కడికి ముస్లిం ప్లేసెస్ ఆఫ్ కోర్స్ దే ఆర్ నాట్ అలౌడ్ allowed. ఎనీవే. రీసెంట్ గా వీడియోలు చేశారు కదా Yeah. దర్గాలకు కూడా, అవును, అంటే దర్గాలకు అలౌ ఉందిలేండి. దర్గాల్లో కొన్ని Yes. చోట్ల అలో చేస్తారు, కొన్ని అవును. చోట్ల అలో చేయరు. కరెక్ట్, అది కూడా చేయరు, లోపలికి చేయరు. అవును, ఆ సమాధి లోపలికి అలౌ చేయరు, సమాధి బయట. బయట. బికాస్ నేను వెళ్ళాను, నేను గుంటూరులో, అది కూడా నేను చెప్తా, దర్గాకి వెళ్ళాను. బట్ నాకు తెలియదు ఏం మొక్కాలి ఏముంటుందో తెలియదు దర్గాలో. Okay. మేబీ నాకు చర్చి అలవాటేమో కానీ సెక్యులర్ గా ఉన్నప్పుడు అక్కడ కూడా మనకేం తెలియదు, మొక్కడమే అంతే. ఓకే, మనం కన్వర్టెడ్ కాదు బట్ Mm. సెక్యులర్. అదే దర్గాకి వెళ్ళినప్పుడు ఏం మొక్కాలంటే సాయిబాబా అని మొక్కు అన్నారు. ఐ డోంట్ లైక్ సాయిబాబా అని చెప్పాను. బికాస్ సీరియస్లీ ఐ మీన్ షిర్డి సాయిబాబా నాకు నచ్చదు, షిర్డి సాయిబాబా నచ్చరు, పుట్టపర్తి సాయి చిన్నప్పటి నుంచి నచ్చరు. ఎందుకు నచ్చరు అంటే మేబీ నాకు వాళ్ళ దేవుళ్ళ అనిపించరు, నాకు ఫీల్ రాలే. సాయిబాబా అని మొక్కను అంటే సరే నీకు నచ్చిన ఏదో ఒక దేవుని మొక్కంటా, అయితే నేను ఈశ్వరాన్ని మొక్కుకుంటా అనుకున్నా. సో కథం నా ప్రేయర్ లో ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడ సమాధి ఉందేమో కానీ నా మొక్కులు వాళ్ళకి వెళ్ళలేదు. అవును. సో నాకు నచ్చింది మీ దర్గా ఎపిసోడ్. Mm. అందులో కూడా ఆడవాళ్ళు మాట్లాడారు. అవును. మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవును. సమ్ రొట్టెలు, అదేంటి పెళ్లి రొట్టె, అవును, కడుపు సంతానం రొట్టె, జాబ్ రొట్టె, జాబ్ promotion రొట్టె, రొట్టె, ప్రమోషన్ రకరకాలుగా. రొట్టె, ఇలా నిజం చెప్పాలంటే ఒక మతాన్ని ప్రమోట్ చేసేది విమెనే. ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మతాలను ప్రమోట్ చేస్తుంది మెన్ కంటే కూడా ఉమెన్ ఎక్కువ ప్రమోట్ చేస్తారు. బికాజ్ ఇప్పుడు ఒక పర్సన్ దర్గాకి వెళ్తాడు, అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడా చెప్పడా ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈ లేడీ ఉంది కదా, అవును. వెళ్ళిపోయి వాళ్ళ చెల్లికి, వాళ్ళకి వాళ్ళ ఏదైనా అక్కకి, వాళ్ళ జరిగితే తల్లికి, 10 వాళ్ళ మందికి పిల్లికి చెప్తారు. అందరికీ చెప్పేస్తారు. చెప్తారు. జనరల్ గా లేడీసే 10 మంది చెప్తారు, ఆ 10 మంది వెళ్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందిని పిలుచుకెళ్తారు, ముగ్గురు, Exactly. మరో ముగ్గురు, మరో 10 మనకి మంది. దగ్గరకు వచ్చిన లవ్ జిహాద్ కేసెస్ లో చాలా కేసెస్ కి లవ్ జిహాద్ లో ఆడపిల్లలు ముస్లిం అబ్బాయిలకి అట్రాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళని తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా దర్గాలకు తీసుకెళ్తాం. కరెక్ట్ కరెక్ట్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్ థింగ్. నిన్న నా ఫ్రెండ్ అంటుంది, ఏ బేబ్ డూ యూ నో దట్ నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను, బ్రేకప్ అయిపోయింది, దరిద్రం నేను చెప్పాను. బికాస్ ఐ టోల్డ్ హర్ వెన్ షీ వాజ్ ఇన్ లవ్, ఐ టోల్డ్ హర్ నెవర్ డూ ఇట్ అని చెప్పాను. యా, ప్రాబ్లం అదేనండి. అసలు నిజానికి వీళ్ళకి ఈ మతాల యొక్క ఫిలాసఫీలు తెలియదు, రైట్, తెలియకపోవటం వల్ల అట్లా అవుతుంది అంతా కూడా. సో మన కాన్సెప్ట్ కూడా అదే, లవ్ జిహాద్ అంటే వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం. లవ్ జిహాద్లో ఎట్లా ఉంటుందంటే నేను చూసిన దానిలో ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించినా సరే, పెళ్లి చేసుకున్నా సరే, ఈ అమ్మాయి మతం మారాల్సిందే. హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కేసెస్ లో కూడా హిందూ అబ్బాయిలు అమ్మాయి కోసం మతం మారిన సంఘటనలు నేను చాలా చూసాను. కరెక్ట్. హిందువులు ఎవరు పెద్ద రూల్ పెట్టరు. నేను చూసిన ఒకరిద్దరు అమ్మాయిలు అయితే వాళ్ళంతటా వాళ్ళే హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యారు. ఎందుకు, ఎవరన్నా మార్చారా అని అడిగాను నేను ఒక అమ్మాయిని అయితే. అంటే కాదు నాకు ఈశ్వరుడు అంటే చాలా ఇష్టము, నేను అట్రాక్ట్ అయ్యి నేను మారాను, ఎవరి కోసం నేను మారలేదు, నన్ను అసలు అడగలేదు అన్నారు. యాక్చువల్లీ చైల్డ్హుడ్ క్రషెస్ కొన్ని ఉంటాయి కదండి. అలాంటి టైంలో నాకు 17 years ఏజ్ ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే, ముస్లిం అమ్మాయిని ఇష్టపడ్డారా? ఇష్టపడితే అమ్మాయి నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీరు క్రిస్టియన్స్ కదా, మిమ్మల్ని ఎట్లా చేసుకుంటాను నేను, మా ఇంట్లో ఒప్పుకోరు, నా కోసం నువ్వు మతం మారుతావా అని అడిగింది. 15 years అమ్మాయి, ఆడపిల్ల. అసలు అప్పుడు మా మ్యారేజ్ థాట్స్ కూడా కాదు అసలు. రైట్. అలా అడిగిందంటే చూడండి వాళ్ళ మైండ్ సెట్ లో ఎట్లా గ్రూమింగ్ చేస్తున్నారు అని. అంటే క్రిస్టియన్ బాయ్, బికాజ్ అట్ దట్ టైమ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ బాయ్, a Muslim girl asked you to convert. ఇక్కడ గ్రూమింగ్ అంటే గుర్తొచ్చిందండి. యాక్చువల్లీ లవ్ జిహాద్ లో మీకు థాట్ ఏమన్నా ఉండిందా? లవ్ క్రూసేడ్ అట్ సైడ్ లవ్ జిహాద్ అయితే థాట్ ఆఫ్ మ్యారేజ్ దెన్. ఓకే, జస్ట్ ఏ టీనేజ్ కాలేజ్ క్రష్. yes, okay, దట్స్ ఇట్. సో దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఒకటి ఉందండి. లవ్ జిహాద్కి వచ్చినప్పుడు చాలా మందికి లవ్ జిహాద్ అంటే ఈ ఇందాక చెప్పాను కదా, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమిస్తూ లేదా అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమిస్తూ అమ్మాయిలు అమ్మాయిలు మోసం చేయటం, ఇదే చూస్తారు. కానీ ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది ఒకటి ఉంది, గ్రూమింగ్ జిహాద్. యాక్చువల్లీ గ్రూమింగ్ జిహాద్ చేస్తారా? యా, లైక్ గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ అబ్బాయిలు ఏం చేస్తుంటారంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అబ్బాయిలాగా వచ్చి నటించి హిందూ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతోటి లోపరుచుకోవటం, లేకపోతే పెళ్లి చేసుకోవటం. ఈ టైంలోనే కొంచెం ఇంటిమేట్ గా ఉన్న ఫొటోస్ వీడియోస్ ఏవో పట్టుకుని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి మతం మార్చడం, లేదు పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత వాడు అసలు రంగు బయట వేసుకుని వాడు మతం మార్చడం. ఇట్లాంటివి దాదాపు మన దగ్గర ఒక 30-40 ప్రాక్టీసింగ్ హిందూ, దట్ వి కాల్ యాస్ గ్రూమింగ్ జిహాద్. సో వాళ్ళకి తెలియదు, అంటే ట్రైన్ అయ్యి వస్తారు, అంటే హిందూస్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా పూజలు చేస్తారు వాళ్ళకి తెలియదు. సో ప్రాక్టీస్ చేసి వస్తారు. కొంతమంది నటిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎక్స్ట్రీమ్ హిందూలాగా అంటే జనరల్లీ వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని అంటే ఆ ఫ్యూ ఇయర్స్ బ్రేక్ చేస్తారా?
బ్రేక్ చేస్తారో చాటును సందుకు చేసుకుంటారో వాళ్ళకి తెలియాలి. అది అది పెళ్ళాంకి తెలియకుండా చేసే ఛాన్స్ లేదు కదా. ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు నటించాలనుకునేవాడు ఎట్లయినా నటిస్తాడు. ఓకే. సో రీసెంట్ గా తారా అని ఒక షూటర్ ఒక ఆవిడ ఉన్నారు. రీసెంట్ గా ఏం కాదు, 4-5 years బ్యాక్ సెలబ్రిటీ కాబట్టి ఆవిడ గురించి చెప్తున్నాను. షీఈ్ ఏ మెడల్ విన్నర్ ఆల్సో ఇన్ షూటింగ్. ఓకే. ఆవిడ్ని ఒక హిందూ పేరుతోటి ఒక అతను వివాహం చేసుకున్నారు. ఓకే. వివాహం చేసుకుని ఆవిడ గర్భవతి అయిన తర్వాత ఆవిడకి అప్పుడు చెప్పాడు నువ్వు మతం మారాలి అని చెప్పేసి. ఆవిడ దానికి ఒప్పుకోకపోవడంతో ఆవిడని కుక్కలతోటి కరిపించాడు. ఓకే. ఇదేమి కొత్త న్యూస్ కాదు. ఇది అబద్ధపు న్యూస్ అయితే కనుక తప్పుడు ప్రచారం చేస్తున్నానని చెప్పేసి నా మీద మాట్లాడమనండి. న్యూస్ క్లిప్పింగ్స్ ఆల్సో. స్మాల్ థింగ్స్ కదా, ఇగ్నోర్ చేయండి, ఎప్పుడోసారి జరిగింది కదా అంటారేమో. అది చెప్తున్నా కదా, ఒకసారి జరిగితే పర్లా. ఐ హావ్ రీసెంట్లీ 30-40 instances నా దగ్గర, 1-2 కాదు. కానీ మళ్ళీ మనమే చెప్తాం కదా, ఒక్క ఆడపిల్లకి జరిగిన 100 ఆడపిల్లకి జరిగిన ఒక్క ఆడపిల్లకి జరగడం కూడా అన్యాయమే కదా. ఎవరికి జరిగిన అన్యాయం అన్యాయమే. అలాంటిది 30-40 ఎగ్జాంపుల్స్ నా దగ్గరే ఉన్నాయంటే ఇవి బయటకు రాకుండా ఎన్ని ఉంటాయి ఇంకా. కరెక్ట్. చూడండి. సో ఎందుకంటే మనకు చిన్న యాక్సిడెంట్ జరిగితే మన ఊర్లో మనం ఆ ప్లేస్ లో ఉన్నామంటే ఎంతమంది మనకు ఫోన్లు చేస్తారు, ఆ ఏరియాలో ఉన్నావా వెళ్ళొద్దు, అక్కడ ఏదో ఇన్సిడెంట్ అయిందంట అని. అంత కేర్ ఉన్నప్పుడు ఆడపిల్లల విషయంలో ఎందుకు ఉండట్లేదు పేరెంట్స్ కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామంటే మన హిందూ ఆడబిడ్డల మీద కన్సర్న్ ఉండబట్టే. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మీరు ఇంత వీర హిందుత్వవాది, మీరు ఈ రోజున సెక్యులర్ గా కూర్చుని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపేణ మన చర్చని నలుగురు చూడాలి. ఎగ్జాక్ట్లీ. కనీసం ఒక్క ఆడపిల్ల అయినా సరే మన చర్చని చూసి ఈ దరిద్రాల్లో ఉంటే బయటకు రావాలి, లేదా ఒక్క ఆడపిల్ల అయినా సరే ఇలాంటి దరిద్రంలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని చెప్పటం. అంతేగా. లేకపోతే ఇంత నింద మోయాల్సిన అవసరం మీకేంటి సెక్యులర్ అని చెప్పేసి. అవసరం లేదు. పర్వాలేదు, ఆడపిల్లలు బాగుపడితే చాలు. అట్లీస్ట్ ఒక్క థాట్ వస్తే ఓకే, ఇలాంటి ఫ్యూచర్ లో మేము ఇప్పుడు ప్రేమ స్వీట్ గా ఉండొచ్చు, బట్ కొన్ని రోజుల తర్వాత ఆ స్వీట్నెస్ అయితే డెఫినెట్ గా ఉండదు. తర్వాత కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్దర్ గా తను ప్రాక్టీసింగ్ హిందూ వాళ్ళ కిడ్స్ కూడా అవకాశం ఉండదండి. సో అలాంటిది వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక థాట్ వస్తే అక్కడికి ఏదో ఒక రీజన్ చెప్పి బ్రేకప్ చేసుకుంటారు. వాళ్ళతో బ్రేకప్ చెప్పాలంటే కూడా భయం అని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉన్నారు. చాలా డేంజరస్ గా ఉంటారు వాళ్ళని చెప్పేసి. సో ఎండ్ ఆఫ్ ది డే నేను లవ్ జిహాద్ విషయంలో చెప్పాలనుకుంది ఇదేంటి, వాళ్ళ మత గ్రంథాలే ప్రోత్సహిస్తున్నాయి మత మార్పిడిని, ప్రేమ పేరుతో మత మార్పిడిని, లేకపోతే పెళ్లి చేసుకుని మత మార్పిడిని. కాబట్టి వీటికి లవ్ జిహాద్, లవ్ క్రూసైడ్ అని పేర్లు పెడతా ఉన్నాం. వెరాస్ ఇన్ హిందుత్వ అటువంటివి ఏమీ లేవు, మన హిందూ గ్రంథాలు ఎందులో లేవు. నేను ఆ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటాను, నా ధర్మం ఎప్పుడూ గొప్పది. సో నేనైతే ఆడపిల్లలకు చెప్పాలనుకుంది ఏంటంటే హిందూ అమ్మాయిలు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో మన హిందూ అమ్మాయిలందరూ కేర్ఫుల్ గా ఉండాలి. పేరెంట్స్ మేజర్లీ పేరెంట్స్ ఒక కన్ను వేసి ఉంచాలి. ఎవరిని ప్రేమించినా ఓకే అనుకుంటే సరికాదు. అండ్ మోర్ లిబర్టీ ఇచ్చేస్తున్నారు, చాలా లిబర్టీ ఇచ్చేస్తున్నారు, చాలా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారు, పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉంటుందో లేదో వదిలేసేయండి. సంతోషాలని కట్ చేయొద్దు, బట్ మన ట్రెడిషన్స్ మనకు నేర్పించి ఫస్ట్ 1కి 10 సార్లు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఎవరినైనా ప్రేమించుకోని లిబర్టీ ఇచ్చినప్పుడు అమ్మ హిందువుల్లోనే ప్రేమించుకో. పోనీ హిందువుల్లోనే మంచోళ్ళు ఉంటారా అంటే మేబీ నాట్, అందరూ మంచోళ్ళ అంటే కాదు. అట్లీస్ట్ ఫర్దర్గా ఈ మతం మారే ఒక గోల ఉండదు కదా. ఎందుకంటే ఒక ప్రాక్టీస్ నుంచి ఇంకో ప్రాక్టీస్కి షిఫ్ట్ అవ్వడము చాలా కష్టం. ఒక అమ్మాయి పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళాలంటే అలవాట్లు మార్చుకోవడానికే చాలా కష్టం అవుతుంది. నాకున్న చిన్న అలవాటు మార్చుకోవడానికి నాకు చాలా కష్టం. అలాంటిది ఒక ప్రాక్టీస్ నుంచి ఇంకో ప్రాక్టీస్కి వెళ్ళాలంటే అది చాలా మానసికంగా చాలా నరకం ఉంటుంది. కులాంతర వివాహాలను ఎక్కువ ప్రోత్సహించకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఒక కట్టుబాట్లు ఉంటుంది, ఒక అలవాట్లు ఉంటుంది. సో ఈ అలవాట్ల నుంచి ఎక్స్ట్రీమ్ గా వేరే చోటకి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతారో లేదో అని చెప్పేసి ఆలోచించి మనకి దగ్గరగా ఉండే కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న వాళ్ళని చేసుకోండి. రైట్. అందులోనూ ఏవో చూసేవాళ్ళు కదా, ఏమంటారు వాటిని, జాతకాలు, పొంతనలు, అవే కరెక్ట్, కుటుంబ చరిత్రలు అన్ని కరెక్ట్, సబ్ క్యాస్ట్లు ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకటే రకమైనటువంటి విధానాలు ఫాలో అవుతారు. పూజా విధానం అవ్వచ్చు, లేకపోతే ఇంకొక సంప్రదాయాలు అవ్వచ్చు, ఏవైనా సరే ఎనీ ఫంక్షన్స్ వచ్చేసేసి. ఇప్పుడు నాకే ఫర్ ఎగ్జాంపుల్ 6 o'clock లేచే అలవాటు ఒకళ్ళకు ఉన్నప్పుడు 8 o'clock లేచే అలవాటు ఇంకొకళ్ళకు ఉన్నప్పుడు ఆ 2 hours వేరియేషన్ కి చాలా పెద్ద కాంప్లికేషన్స్ అవుతాయి. సో అమ్మాయికి అబ్బాయికి 2 hours చాలా పెద్ద కాంప్లికేషన్స్ అయినప్పుడు ఒక మతంలోకి షిఫ్ట్ అవ్వాలంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి సాఫ్ట్ గా చెప్పాలంటే హిందూ అమ్మాయిలు మీరు ప్రేమించాలనుకుంటే వెతుక్కొని హిందువుల్ని ప్రేమించండి. కాదు మా సావు మేము చేస్తామంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఎందుకంటే నాకు గొప్పగా చెప్పడం అయితే రాదు. అంతే. మీలాంటి వాళ్ళు చెప్తేనే పెద్ద ప్రొలాంగ్ చేసి చెప్పక్కర్లేదు. ఏ ఫ్రిడ్జ్ లోనో ఏ కాలువలోనో ఇంకో చోట తేలుతారు. అది కూడా లేదంటే మానసికంగా చచ్చిపోతూ శారీరకంగా బతుకుంటారు. దట్స్ ఇట్.
మీకు లవ్ జిహాద్ ఎక్స్పీరియన్స్ కానీ లవ్ క్రూసైడ్ ఎక్స్పీరియన్సెస్ కానీ మతం మార్పిడిలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్లు ఏమన్నా ఉంటే కింద ఈమెయిల్ ఐడి ఇస్తాం. దానికి మాత్రం అమ్మాయిలు మీ ఎక్స్పీరియన్స్ రాసి పంపడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీ ఎక్స్పీరియన్సెస్ మేము డిస్కస్ చేస్తాం. తప్పకుండా. దట్స్ ఇట్. సో అదే మేడం గారు బాగా చెప్పారు, పాయింట్స్ అయితే కరెక్ట్గా క్లారిటీగా చెప్పారు. అండ్ లవ్ జిహాద్ గురించి మాట్లాడటానికి ముందుకు రావటం చాలా గొప్ప విషయం. మీరు స్పెషల్ థ్యాంక్స్. ఆడబిడ్డలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, హిందూ ఆడపడుచులందరికీ కూడా, మా ప్రేమ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు మీ మీద చూపించే ప్రేమ, మీ కుటుంబ సభ్యులు మీ మీద చూపించే ప్రేమ, దాని తర్వాతే ఏదొచ్చినా కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత ప్రేమ మీకు జీవితకాలం తోడుండాల్సిన ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమ విషయంలో చాలా పిక్కీగా, చాలా చూజీగా ఉంటే తప్ప మీ ప్రేమ సస్టైన్ అవ్వదు, మీ జీవితం కూడా ప్రాపర్గా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ మత మార్పిడి మాఫియాలు, లేకపోతే ఇట్లాంటి మత మార్పిడి మాయగాళ్ళు మీ చుట్టూ అనేక రకాల ఉచ్చులు వేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు పనే ఇది, ఒక రకంగా వేటగాళ్ళు. కాబట్టి అటువంటి వేటగాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని, మన ధర్మాన్ని కాపాడతారని, మన దేశాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.